అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే పొగమంచు ఉదయం 8 గంటలైనా మైదాన ప్రాంతంలో కూడా తగ్గడం లేదు. ఈ పొగమంచు కారణంగా రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటు రైతులను సైతం పొగమంచు తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఈ కాలంలో రైతులు కంది, పెసర, మినుము పంటలను సాగు చేస్తారు. అయితే ఈ పంటలతో పాటు జీడి, మామిడి తోటలు కూడా ఈ పొగమంచు కారణంగా పూతలు రాలిపోయే ప్రమాదం ఉంది. దీంతో తాము తీవ్రంగా నష్టపోతామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పొగమంచు కారణంగా బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని మరికొందరు చెబుతున్నారు. ఇటు ఆరోగ్యపరంగానూ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ పొగమంచు కొందరు చూపులను ఆకట్టుకుంటుంది. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం పెద్దగుండూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కట్టా సుబ్బారావు. ఎప్పుడు ఎన్నడో చూడలేనప్పుడు ఏజెన్సీలో చూసాం ఎంత పొగమంచు. ఇప్పుడు ఈ గ్రామంలో ఎప్పుడు చూడలేనంత పొగమంచు పడడం కారణం వల్ల ఒక బండి వెహికల్ వస్తే ఇంకో వెహికల్ కనిపించిన పరిస్థితిలో ఉంది. నెక్స్ట్ దీనివల్ల ఏజెన్సీలో ఎప్పుడో చూసాను నేను, అంతకంటే ఘోరంగా ఇక్కడ పడుతుంది పొగమంచు అన్నది. అసలు ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ కనిపించిన పరిస్థితిలో ఉంది. ఈ పొగమంచు కారణం వల్ల రైతుకి జీడి, మామిడి, పూతమీన, భారీ పూతమీన ఉన్నాయి. నెక్స్ట్ అలాగే పెసర, నెక్స్ట్ మినుము భారీ నష్టం కలిగించేలా ఉన్నాయి రైతుకి. ఈ పొగ మనుషు ఎప్పుడు నేను ఎప్పుడైతే చూడలేదు ఇంత ఘోరం.